తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు చేసుకున్నటువంటి అదృష్టం ఇంకోటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరేగా ఉంటే కళ్యాణదుర్గం ప్రాంతంలో రకరకాలుగా రాజకీయాలు ఉండేటివి. అవన్నీ చూసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మనకు ఒక గొప్ప మనసున్నటువంటి నాయకుడిని సురేంద్రబాబు గారిని కళ్యాణదుర్గం పంపించడం మనకు చేసుకున్న అదృష్టం అని చెప్పినారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ గత 15 నెలలుగా చూస్తున్నాం, ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన చేయనటువంటి అభివృద్ధి లేదు. గ్రామం ఎత్తుంటారు. మామూలుగా అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలనే 2 రకాలు చూడొచ్చు. ఒకటి అధికారికంగా పార్టీలకు ముందుకెళ్తుంటే, ఇంకొకటి అవినీతి ఉంటుంది. అవినీతి అయితేనేమి, కరప్షన్ అయితేనేమి. అటువంటి కరప్షన్ కళ్యాణదుర్గంలో ఎక్కడైనా కనబడుతుంది లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉండాలంటే అది ఎమ్మెల్యే సురేంద్రన్ గారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అదృష్టం అందరికీ రాదు, మనకు వచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. మనం ఎవరో కూడా
వేరే రకంగా ఆలోచన చేసుకోకుండా అతను చేస్తున్నటువంటి అభివృద్ధికి మనం తోడ్పాటు పడి ఆయన అడుగుజాడలో నడిచే కళ్యాణ ప్రాంతం రూపురేఖ. మరి ఈ రోజు మన నాయకుడు ఎమ్మెల్యే సిఎంఎఫ్ రైతులకు ఈ రోజు మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పత్రికా విలేకరుల ముందు మాట్లాడడం కాదు, దాని గురించి సబ్జెక్ట్ కూడా ఒక్కతూరి వైసీపీ నాయకులు ఒక్కతూరి ఆలోచన చేసుకోవాలా. మరి అంతేకాదు మన ఎమ్మెల్యే దాదాపు 11 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పథకాలు ఆయన సొంత నిధులతో, మరి డిఎస్సి అయితే దాదాపు ₹1 కోటి ఆయన సొంత నిధులతో చేయడం అయితేనేమి, మరి అంతేకాదు కేపీఎల్ యూత్ బాగుండాలనే ఉద్దేశంతో దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. మరి అంతేగా లక్షలు సొంతం నిధులు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కింది. మరి వాటర్ ఫిల్టర్ 43 వాటర్ ఫిల్టర్ సొంత డబ్బులతో కూడా ఆయన చేయడం జరిగింది. మరి ఇన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయడం జరిగింది. గతంలో మరి ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి అయ్యారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి దాచుకో అని చేయడం జరిగింది. మీరందరూ కూడా వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి. మీరు అభివృద్ధికి సహకరించండి. మీరు అభివృద్ధికి సహకరిస్తే మా ఎమ్మెల్యే ఎంతవరకైనా కూడా రోడ్లు అయితేనేమి, భైరవాందిప ప్రాజెక్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ రోజు పెద్దల సమక్షంలో తీర్మానించి అవన్నీ కూడా పైకి పంపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇందులో సెలవు తీసుకుంటున్నాను. కార్యదర్శి కారణం రామ్మోహన్ చౌదరి గారు, అదే విధంగా వేదికను అలంకరించినటువంటి మిగతా పెద్దలందరికీ, నాతోటి కన్వీనర్లకు, మరి నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా నా తోటి కన్వీనర్లందరూ కూడా ఇప్పటికే మన నియోజకవర్గంలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కూడా వివరించారు. మరి మనకు వరుణ దేవుడు దగ్గరలోనే ఉన్నాడు. ఆల్రెడీ వర్షం వచ్చింది, మళ్ళీ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా నేను కమ్మదూరు మండలానికి సంబంధించి మరి 4 విషయాలు చెప్పదలుచుకున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కమ్మదూరు మండలంలో కదరదేవరపల్లి గ్రామానికి మన శాసనసభ్యులు గారు ఇచ్చేసిన వెంటనే అక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మా మండల నాయకులు, ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కదరదేవరపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు బాగా జరుగుతాయి. మాకు ఇక్కడ ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉండడానికి కానీ లేదా ఏదైనా చిన్న రూమ్ కావాలి అని అంటే అక్కడ 30 లక్షలతో ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద కమ్యూనిటీ హాలే కాకోకుండా ఒక కళ్యాణ మండపాన్ని మంజూరు చేసి పూర్తి చేసినటువంటి ఘనత మన నియోజకవర్గ శాసనసభ్యులు, మన పెద్దలు, మన శాసనసభ్యులకే దక్కుతుంది. అదే విధంగా కమ్మదూరు మండలంలో మిగతా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మరి ఒక ముస్లిం మత పెద్దకు 7 లక్షలు మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి. అదే విధంగా ఈ అనతి కాలంలోనే కమ్మదూరు మండలానికి 4 కోట్ల సిసి రోడ్లు మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే రావడం అనేటువంటిది మనం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా మన నియోజకవర్గం యొక్క రూపురేఖలే మారబోతూ ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నిటికీ కూడా, గ్రామీణ ప్రాంత రోడ్లన్నిటికీ కూడా మహర్దశ రాబోతా ఉందని చెప్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయ యుగ పురుషుడు, తెలుగు వారి కోసం ఈ దేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని నిలిపినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి శిరస్సు వంచి ప్రణామాలు చేయించు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మన ప్రియతమ నాయకుడు కళ్యాణదుర్గం రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానాయకుడు, మానవతావాది, కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ అమలేరు సురేంద్రబాబు సార్ గారికి పాదాభివందనాలు సమర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున తీర్మానాలు చేసుకొని
రాష్ట్ర పార్టీ మహానాడుకు మనం సంసిద్ధంగా మన ఎమ్మెల్యే సార్ గారి నాయకత్వంలో మనమంతా ప్రయాణం కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మరి కాలం చాలా ఎక్కువైంది, వరుణ్ కూడా మరి కరుణించాడు, అందరూ సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి ఆర్డిటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలా రంగయ్య గారు అయితేనేమి, ఉమామహేశ్వరి నాయుడు గారు అయితేనేమి, వీళ్ళంతా అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు. వీరికి ఏమీ పని లేదు. అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ ఉంది, వీళ్ళకి పనే లేదు. అయితే 2023 సంవత్సరంలోనే ఆర్డిటికి FCRA నిధులను నిలుపుదల చేయడం వాస్తవం కాదా తలా రంగయ్య గారని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఎంతో ముందు చూపినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు 2024లో ఆగస్టు 20 తారీఖున గౌరవ హోంమంత్రి అమిత్ షా గారికి మరి భారత సర్కార్ వారికి HMP 3321 కోడ్ నెంబర్ ఆయన గారిది. మరి ఆవాళ श्री अमलनेनी सुरेंद्र बाबू जी आपका दिनांक 20 अगस्त 2024 का पत्र प्रत्याम हुआ जो आरडीटी को FCRA नवीन करने से संबंधित है। धन्यवाद साहित भाई। आपका अमित शाह श्री अमलनेनी सुरेंद्र बाबू सदस्य विधानसभा आंध्र प्रदेश डोर नंबर 7/272 प्लाट 503 काकतीय राजहंसी कोट रोड अनंतपुर చూస్తూ ఉంటే తప్ప ఎంత ముందు చూపు ఉంటే తప్ప మరి మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యే సార్ గారు అమిత్ షా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి మరి ఈ అనంతపురం జిల్లా వరకుని జిల్లా ఈ జిల్లాని కాపాడాలని ఎంత ముందు చూపుతో మన ఎమ్మెల్యే సాగర్ వెళ్ళారో ఈ కాపీ చూడండి. తలా రంగయ్య గారని ఇవాళ నేను తలా రంగయ్య గారికి ఈ కాపీ ద్వారా మా ఎమ్మెల్యే గారి యొక్క గొప్పతనాన్ని, మా ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిత్వాన్ని, మా ఎమ్మెల్యే గారి యొక్క ముందు చూపుని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి అంతేకాదు నేను మాజీ జెడ్పీటీసీ కొల్లాపురప్ప 10 మంది నాయకులతో కలిసి మేము ఆ DT ఆఫీస్కి వెళ్ళాము. మరి గౌరవీయుల పెద్దలు ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి పథకంలో నడిపించడానికి కంగనం కట్టుకున్నటువంటి స్వర్గీయ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ముద్దబిడ్డ శ్రీ మాంచో ఫెర్రర్ సార్ గారికి మేము వెళ్ళినప్పుడు మాకన్నా ముందుగానే ఉన్నాడు మన ఎమ్మెల్యే సార్ గారు. ఇది సత్యమండి, మేము కళ్ళారా చూసే వాస్తవ పరిస్థితి. మరి ఆర్డీటీని కాపాడుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంత సిద్ధశుద్ధి ఉందో, ఎంత ముందు చూపు ఉందో ఓ వైఎస్ఆర్ పార్టీ నాయకులారా తెలుసుకొని మసలండి అని చెప్పేసి ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చూసి మీరు ఆనందపడండి తప్ప మీరు కుర్రీలు వేయద్దని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను సూటిగా అడుగుతున్నాను. అంతేకాదు అయ్యా తలా రంగయ్య గారు మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆర్డీటీ FCR ఎందుకు నువ్వు పునరుద్ధరించలేకపోయావో ఈ జిల్లా ప్రజానికానికి, ఈ ప్రాంత అనగారినటువంటి SC ST BC మైనార్టీ వర్గానికి నీవు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. చేయలేనటువంటి పనిని మా ఎమ్మెల్యే సార్ గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయాలి, తప్పులు పడుతున్నటువంటి ఆర్డీటీ వారికి ఎంత వెన్నుండుగా ఉన్నాడు అని చెప్పేసి మనమందరము అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాదు ఈ నియోజకవర్గానికి తెలియకూడదు ఇదంతా, ఈ అనంతపురం జిల్లాకి వాస్తవ పరిస్థితి తెలుసాలి. రాజకీయాలతో పని లేకుండా మన ఎమ్మెల్యే సార్ గారు ఎంతో సిద్ధశుద్ధితో
ఎంతో మంచి మనసుతో మరి అడ్డెట్టిని కాపాడుకోవడానికి త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉంటే, ఈ నియోజకవర్గంలో మీకు పని లేకుండా ఉంటే ఈ అడ్డెట్టిని అడ్డం పెట్టుకొని బైక్ ర్యాలీలు చేస్తూ జై జగన్ జై రంగయ్య అంటారా? అది కాదండి ఏనాల్సింది. మా ఎమ్మెల్యే సార్ గారు అంటున్నారు, సేవ్ అడ్డెట్ అంటున్నారు మా ఎమ్మెల్యే సార్ గారు. మా ఎమ్మెల్యే సార్ గారు అంటున్నారు, అడ్డెట్ని రక్షించుకున్నాం, మనందరూ కలిసి ముందుకు రండి అంటున్నాడు. అదండి మా చిత్తశుద్ధి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను ఈ నియోజకవర్గం తరఫున, మా ఎమ్మెల్యే సార్ గారి తరఫున మీకు సూటిగా అడుగుతూ ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చూసి ఆనందపడండి, సహకరించండి. అంతేగాని అడ్డు తగలొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. ఈ రోజు మనం మినీ మహానాడును ఇక్కడ జరుపుకుంటున్నాము. ఎన్టీఆర్ గారు ప్రజలకు నిత్యావసరమైన కూడు గూడు గుడ్డ అందించాలని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ₹2 కిలో బియ్యం, 5 లక్షల ఇళ్లను నిర్మించారు. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించి ఎంతో మంది పేద విద్యార్థులను చదువుకోగలిగేలా చేశారు. మరి బడుగు బలహీన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. మరి ఎన్టీఆర్ అన్నగారి స్ఫూర్తితో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన ముందుకు వచ్చిన ఒకే ఒక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి పథకాలను అందించారు. మరి మొట్టమొదటిసారిగా వంటింట్లో మన ఆడపిట్టలు పడే కష్టాలు చూడలేక గ్యాస్ ను అందించారు. మరి మొట్టమొదటిసారిగా ఇంటింటికి కరెంటు, సిమెంట్ రోడ్లను, జన్మభూమి, అంబేద్కర్ విదేశీ విద్య, ఫీజు రియంబర్స్మెంట్, 0 వడ్డీతో రుణాలు అని ఎన్నో పథకాలను సాధించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో చూసినటువంటి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభిస్తే బాగుండు అని ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ప్రారంభించి ఎంతో మంది రైతుల జీవితాల్లో పువ్వులు పూయించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి 80% ఆఫ్ డిఎస్సి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయి. మరి ₹1000 పింఛను పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులకి. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెల నుండి కూడా అందరికి 4000 పింఛన్లు అందించిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. మన భారతదేశంలో 4000 పింఛన్ అందించే ఘనత మన ఆంధ్రప్రదేశ్. ఒక్క పింఛన్ కోసమే మన ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. మరి దీపం పథకం కింద 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుల అకౌంట్ లోకి జమ చేయనుంది. మరి మనమందరూ ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి కూడా మనమందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని ఆయన మనకు హామీ ఇచ్చారు. మరి ఈ రోజు మహానగరంగా పిలువబడుతున్న హైదరాబాదు ఇంత అభివృద్ధి చెందింది అంటే అందులో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు అంటే అది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు. అలాంటి సంపద సృష్టించే రాజధానిని సృష్టిద్దామనుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజల జీవితాలతో 3 ముక్కలాటాడి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. ఈ రోజు మనమందరం కూడా గుండె మీద చేయి వేసుకొని మన రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి మనమందరం గర్వపడుతున్నాం. మన ఎమ్మెల్యే గారు మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తన సొంత నిధులతో ఉచిత డిఎస్సి కోచింగ్ అయితేనేమి, ఎస్ఆర్సి మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి,
ఎస్ఆర్సి మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, రోడ్ల మరమ్మతులతో ఏమి, అలా తన దగ్గరకు వచ్చిన ఎంతో మంది సామాన్య ప్రజానికులకు ఎన్నో సమస్యలు తీరుస్తున్నారు. మరి జాబ్ మేళాలో 3,000 మంది పైగా ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. మరి మనమందరం ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి మరియు అమిలేని సురేంద్ర బాబన్న గారికి రుణపడి ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజు స్వర్గీయ గోళ్ళ బాలన్న గారి కోళ్ళైనటువంటి నన్ను ఆయన చేసిన సేవలను, పార్టీకి చేసిన కృషిని గుర్తించి ఈ రోజు మాకు ఈ పదవి అందించడం, మా కుటుంబాన్ని గుర్తించడం మాకెంతో సంతోషంగా ఉంది అని మీ అందరి తెలియజేసుకుంటూ, ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యుల గారికి, సీనియర్ నాయకులకు, వేదిక మీద అలంకరించిన పెద్దలకి, ముందున్న పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు. పార్టీ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఆనవాయితీ సభ్యత్వం చేసి, సభ్యత్వం జరిగిన తర్వాత కమిటీలు వేసుకోవడము, మినీ మహానాడు జరుపుకోవడము, పార్టీ యొక్క నియమాలని కార్యకర్తలకు తెలియజేయడము తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా జరుగుతూ ఉంది. ఇది దాదాపు 42, 43 మహానాడు జరిగాయి. అంటే ఇవన్నీ ప్రతి సంవత్సరము మహానాడు జరుగుతుంది కాబట్టి ఈ సభ్యత్వం అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగి 2 సంవత్సరాలు అయిన తర్వాత మండల కన్వీనర్లు, మళ్ళీ జిల్లా అధ్యక్షులు, ఇవి ఏరియా కోఆర్డినేటర్లు, ఇవన్నీ కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు అన్ని జరుపుకోవడం జరుగుతుంది. గతంలో 85 నుండి కూడా ఈ సాంప్రదాయం జరుగుతూనే వచ్చింది పార్టీలో. దేశంలోనే కూడా ఏ రాజకీయ పార్టీ చేయనన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఈ దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీ దిక్సూచిగా రాజకీయాలు నడిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ రాజకీయాలు కొన్ని వర్గాల వాళ్ళ చేతుల్లోనే ఉన్న సందర్భంగా ఈ పేదలకి కూడుగుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో రాజకీయము ఒక పెత్తందారు కాదు, ఇది ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు కూడా అలాగనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇదందరూ కూడా మీ అందరికీ తెలుసు. పార్టీ అంటే ఒక కన్నతల్లి మాదిరిగా మనం అందరూ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని రాజకీయ పార్టీలు మారినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేదు. గత 45 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీ శివరి గారికి ఇప్పుడే ఈ మధ్యలోనే కార్పొరేషన్ కార్మిక సంక్షేమం యొక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది మా పార్టీ అధ్యక్షుల వారు. ఈయన కూడా బలహీన వర్గాల ప్రతినిధి కాబట్టి ఈ పార్టీ యొక్క సిద్ధాంతము, పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ అనే దానికి నిదర్శనం. ఆ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ ఈ పార్టీని కాదని వేరే పార్టీలో పోయి పార్టీలు స్థాపించినా ఎన్నో రకాలు ఉన్నా కూడా పార్టీ ఇంతవరకు చెక్కు చెదరలే. దేశంలో చాలా మంది ప్రాంతీయ పార్టీలు పెట్టినా కనుమరుగైపోయినాయి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా బలపడేదానికే ముఖ్య కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆయన ఇమేజ్ ఈ రోజు జ్యోతిలో పేపర్లా రాశాడు. బిల్ క్లింటన్ ఏమని రాశాడు? ఈయన చాలా మేధావి, ఈయన ఆదర్శంగా ఈయన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంత అవసరమో, ఈ దేశానికే కాదు చిన్న చిన్న దేశాలకు కూడా ఈయన ఆదర్శము.
బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ ఆయన ఈరోజు ఆయన్ని పొగిడినాడు. అదే విధంగా నేను చాలా సందర్భంలో నా కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు. సైదరాబాద్ అని ఒక సిటీనే నిర్మించారు. ఆ సైదరాబాద్ లో పోతే మనం ఎక్కడో అమెరికాలో పోయినట్లుంటాం, ఏదో మన ఇండియాలో ఉన్నట్లుండం అనమాట. దానికి ఎవడు మూల కారణం అంటే చంద్రబాబు నాయుడు. అదే ఏరియాలో 1995 సంవత్సరంలో అక్కడ చైతన్య స్కూల్ అని ఉండే. చైతన్య స్కూల్ ఉన్నప్పుడు అంత అడవి ఆ ఏరియాతో. అప్పుడు మన స్థానిక శాసనసభలో బీసీ పోయిన తప్ప నేను బీసీ పోయిన తప్ప కూతుర్ని ఆ చైతన్య స్కూల్లో ఇడిసాలని పోతే అది అంతా ఉత్త అడవిలో ఏడవ మూల అది కాలేజ్ ఉండే. ఈ రోజు ఆ ఏరియాలో పోతే ఏడో మన అమెరికాలో సిటీలో పోయినట్టుంది. ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఒక చేసిన అభివృద్ధి మీరు ప్రత్యక్షంగా కూడా మన పైన చూడగలరు. అది చూసే చాలా మంది దేశంలో సీనియర్ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే ఈ దేశానికి అవసరం అనే ఉద్దేశంతో ఆయన ఒక బ్రాండ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి, దేశంలో ఐటీ అభివృద్ధి ఏంటంటే ఎవరబ్బ బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అయితే గుర్తుకు ఏది వస్తుందంటే ₹2 కిలో ఎట్లా గుర్తుకొస్తుందో ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్ ఐటీ సాఫ్ట్వేర్ గుర్తుకొస్తుంది. ఈ ఉద్యోగాలు లేని అవకాశాల్లోన చాలా మంది పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ లో ఐటీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు చదివే లక్షల ఉద్యోగాలు సంపాదిస్తూ నిరుద్యోగాన్ని మన చంద్రబాబు నాయుడు లేకుండా చేశారంటే ఆ చంద్రబాబు నాయుడు చదువుతూనే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇలాగే మనం కూడా ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ మాకేం చేసింది అనుకోకున్నట్ల మనం పార్టీకి ఏం చేసామని ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా. పార్టీ అందరికీ చేయాలని తప్పన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అన్యాయం కూడా జరగవచ్చు. జరిగిన మాత్రమే మనం అంతా కూడా నిరుద్యోగపడాల్సిన అవసరం లే. ఇది పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. గ్రామ స్థాయిలోనా మండల స్థాయిలోనా లాస్ట్ ఫైనల్ గా మన ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి మనం ఏదన్నా మన సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలా, పరిష్కారం చేసుకోవాలా. పార్టీ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ మన ప్రజలకు తెలియజేసి పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ బాగా పంచుకొని చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసి వచ్చే స్థానిక సంస్థలను కూడా మనం అన్ని కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలంతా ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. నాటి సభకు మినీ మహానాడుకు అధ్యక్షత వహించిన కళ్యాణ్ దుర్గం కన్వీనర్ వెంకటేశ్వర గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ఎంపీపీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జెడ్పీటీసీలకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మీడియాకు నా నమస్కారాలు. ఈరోజు మహానాడు అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దాదాపు 43 సంవత్సరాలు దాటి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 44 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగింది, 2009 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు ఈ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు, పార్టీ నుంచి లబ్ధి పొంది ఈ రోజు పార్టీకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. మహానాడు పెట్టినప్పుడు రాజకీయ అవసరాలను, తన ప్రాంత అభివృద్ధి గురించి మహానాడులో తీర్మానం చేస్తే, ఆ తీర్మానాన్ని జిల్లా కమిటీకి పంపిస్తే, జిల్లా మహానాడులో తీర్మానం చేసి రాష్ట్ర స్థాయి మహానాడు పంపించి అక్కడ ఈ తీర్మానాలను ఆమోదించి ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి ఏమి చేస్తే అభివృద్ధి చెందుతారు అనే దానికి ఈ మహానాడు జరుపుకుంటున్నాం.
అభివృద్ధి ఒకవైపు, రాజకీయం ఒకవైపు. అభివృద్ధి అనేది మనం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక చిరకాల వాంఛ, ఈ రైతుల కోరిక, రైతుల ఆశయం బీటీపీ ప్రాజెక్టు కుందిరి బ్రాంచ్ కెనాల్. దాదాపు 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 960 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30% పని చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉషశ్రీ గారు ఆ రోజు 30% చేశాం, ఇది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజు రద్దుపరిచిన వ్యక్తులు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఎమ్మెల్యే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదానికి శాయశక్తులా పనిచేస్తా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు అయితే ఎన్నికల ముందు చెప్పారు, ఏ గ్రామానికి పోయినా, ఏ ఊరికి వెళ్ళినా ఈ ప్రాంత అభివృద్ధి నా ధ్యేయం, ఈ ప్రాంతానికి రైతులకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు విశ్రమించను, నన్ను గెలిపించండి అన్నారు. ప్రజలు నమ్మారు, రైతులు నమ్మారు, అతన్ని గెలిపించారు. గెలిచిన రోజు నుంచి ఈనాటి వరకు ఆయన ఎప్పుడు చూసినా, ఎక్కడ కలిసినా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతుంటాడు. కొన్ని బ్రాంచ్ కెనాల్ బీటీపీకి నీళ్ళు ఇచ్చేదానికి శాయశక్తులా పనిచేస్తా ఉన్నాడు. దాదాపు 560 కోట్ల రూపాయలు సివిల్ వర్క్ ఇస్తే దాంట్లో 100 కోట్ల రూపాయలు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ మొన్ననే ఎప్పుడో పోయిన నెలలో దాదాపు 3 కోట్ల 4 కోట్లు వచ్చింది. ఈ ప్రాంత రైతులకు దాదాపు 100 కోట్ల రూపాయలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని నిరంతరం కృషి చేస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారి అనుమతితో ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే గారు ఆమోదించి మీ అందరి సమక్షంలో జిల్లా కమిటీకి పంపిస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ హార్టికల్చర్ అంటే కర్బూజా, టమోటోను, అరటి, చీనా, నిమ్మ, మామిడి పండిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పండించే హార్టికల్చర్ ఏ వెరైటీనైనా ఢిల్లీ కానీ, బాంబే కానీ, మెడ్రాస్ తీసుకెళ్తే కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి వచ్చిందంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అక్కడ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో నిత్యము పండించే టొమాటో రైతులకు టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మామిడి ఇక్కడ ఎక్కడ చూసినా డ్రైలాండ్ హార్టికల్చర్ ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇచ్చిన మామిడి చెట్లే ఈ రోజు కాయలు కాస్తా ఉన్నాయి. ఏ ప్రాంతానికి పోయినా మా మామిడి పళ్ళు ఉన్నాయి, కొనండి. ఈ రోజు 12 రూపాయలు ఉంది కేజీ, మాకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. అందుకని మామిడి పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ కూడా తయారు చేయాలని కోరుతున్నా. అదేవిధంగా రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటివి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అంటే ప్రభుత్వం ఆ రోజు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గరీబ్ హఠావో అన్నప్పుడు 5 ఎకరాల నుంచి 5-30 సెంట్ల వరకు ఆ రోజు ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ రోజు పేదవాడికి భూమి ఇస్తే ఈ రోజు 5 ఎకరాల 2 సెంట్లు 1 సెంటు పోతే మేము 5 ఎకరాల కన్నా పైన ఎక్కువ ఉంది, మేము ఇచ్చేదానికి అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు తిరస్కరిస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారికి సభాముఖంగా తెలియజేస్తున్నా, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు దాన్ని రిలీజ్ చేయాలి, రివోక్ చేయాలి. ప్రతి రైతు ప్రభుత్వం నుంచే ప్రతి పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ అంటే ఈరోజు కర్ణాటకలో ఎక్కడ చూసినా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. పోయిన సంవత్సరం నేను 12 ఎకరాల మిరప పెట్టి ఆ రోజు 7,000, 8,000 పోతా ఉంటే పరిగి దగ్గర కోల్డ్ స్టోరేజ్లో పెడితే లాస్ట్కి ఎక్కడ రేట్లు పెంచే పరిస్థితి లేదు. కనీసం నిల్వ చేసుకోవడానికైనా మనం పండించిన పంటను కనీసం ధర వచ్చేదానికైనా పెట్టుకునేదానికి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మున్సిపల్ కాంప్లెక్స్ అది ఏర్పాటు చేయాలా. అదే డంపింగ్ యార్డ్ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనం వచ్చే ప్రాంతంలో చూస్తే ఏ విధంగా ఆయన తయారు చేశాడు. ఈ రోజు ఒక రూపురేఖలు తెచ్చాడు డంపింగ్ యార్డ్కి. అదేవిధంగా
చాలా మంది మిత్రులు చెప్పారు FCRA. నేను అంటున్నా, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, నేను దేవుడిని మొక్కను. కానీ ఈ అనంతపురం జిల్లాకు 1969లో ఫెర్రర్ అనే వ్యక్తి వచ్చి అడవి ప్రాంతంలో నిర్మించుకొని ఈ రోజు ఈ కళ్యాణ దుర్గం ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఫెర్రర్ అనే ఉద్యమాలు నడుస్తున్నాయి. అందుకు గ్రహించే మన ఎమ్మెల్యే గారు అక్టోబర్ 23, 8వ తేదీనే అమిత్ షా గారికి లెటర్ పెట్టారు. దానికి రిప్లై వచ్చింది. మొన్ననే కమిటీ తీసుకొని పోయాడు మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే. పరిటాల సునీతమ్మరావు, కాలువ శ్రీనివాసంలో పాఠశాలను తీసుకుపోయి FCRAని పునరుద్ధరించండి. మా కరువు ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఫెర్రర్ RDT అంటే బళ్ళారు రోడ్లో హాస్పిటల్ ఉందండి. ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఎక్కడ కూడా లేదు. గైనకాలజిస్టుల దగ్గర డెలివరీ కేసులు పోతే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ పోతే 3,500 రూపాయలకు డెలివరీ చేస్తారు. ఎంతమంది చదువుకున్న పిల్లలకు ప్రయారిటీ ఇస్తున్నాడు. మెరిట్ స్టూడెంట్లకు విదేశాలకు పంపిస్తున్నాడు. వికలాంగులకు డబ్బులు ఇస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు. డాక్రా మహిళలకు ఇస్తా ఉన్నాడు. అటువంటి FCR ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెజల్యూషన్ యాక్ట్ వచ్చి 2010లోనే వచ్చింది. నేను మన ఎమ్మెల్యే గారు చెప్తున్నా, ఈ సభాముఖంగా కళ్యాణదుర్గం వెనుకబడిన ప్రాంతాల ప్రజల తరఫున బ్రదర్, మీరు జిల్లా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మీ నాయకత్వంలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్స్ తీసుకొని పునరుద్ధరింప చేయండి. మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజల జీవితాంతం మర్చిపోరని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి గురించి నేను 2 మాటలు చెప్తున్నా. అభివృద్ధి గురించి, తన ప్రాంతాల్లో అభివృద్ధి గురించి చెప్పారు. దాదాపు 12 సంవత్సరాలు పోరాటం చేస్తే కంబదూరు నుంచి పేరూరు రోడ్డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి టెండర్ దక్కించుకున్నాడు. దాదాపు 6 మంది కాంట్రాక్టర్లు వచ్చారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఎవరు రోడ్డు పని చేయలేదు. కారణం ఏమంటే ఆనాటి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి నాకు 10% ఇస్తే రోడ్డు పని చేయిస్తాను, లేకపోతే లేదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లా ఉంటే ఎమ్మెల్యే గారు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు చూశాడు. ఏమన్నా మీ రోడ్డు ఇంత ఇబ్బందికరంగా ఉందంటే 1 అడుగు 2 అడుగుల లోతు ఉంది. దాదాపు 8 సంవత్సరాల క్రితం వేసిన టెండర్ని, ఆ రోజు వేసిన రేట్లని ఈరోజు అదే రేట్లతో డిసెంబర్లో శంకుస్థాపన చేసి ఈరోజు మా రోడ్డును చూస్తే ప్రతి ఒక్కరూ ఏమయ్యా మేము మాత్రం మీ రోడ్డు చేయించుకుంటున్నావు, ఇంత అందంగా ఇంత వెడల్పుతో అంటున్నారు. కానీ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి భారీగా లాస్ వస్తూ ఉంది. కానీ నష్టాన్ని భరిస్తూ కంబదూరు పేరూరు రోడ్డు నేను ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాను, ఖచ్చితంగా చేసి తీరుతానన్నాడు. ఈరోజు నష్టాన్ని భరించి పనిచేస్తూ ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మా కన్వీనర్ చెప్పాడు, ఆయన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పోయాం. పోతే దేవుని మొక్కుని అన్న ఇట్లా చూద్దాం గుడి చుట్టూ అని గుడి చుట్టూ వెళ్ళి, అన్న ఇంత మంచి గుడి ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది, దేవుడు ఉన్నాడు, ఎందుకు కళ్యాణ మండపం కట్టలేదు, బాత్రూములు లేవంటే అన్న దిక్కు దాయలేదన్న, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఈ మారుమూల ప్రాంతంలో అంటే నేను చేస్తానన్నా అన్నాడు. 30 లక్షలు అన్నాడు. ఈరోజు 40 లక్షలు అవుతా ఉంది. అన్ని హంగులతో ఏర్పాటు చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ అమిల్లేని సురేంద్రబాబు. మరీ ముఖ్యంగా మా మండలానికి PMGSY రోడ్లు రాలేదు, కానీ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చిండే రోడ్లు 27 రోడ్లు ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి PMGSY రోడ్లు ఇచ్చాడు. అంటే అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాడు అతను. అటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా.
ఇప్పుడు మిత్రులంతా చెప్పారు, డిఎస్సి చెప్పాడు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టాడు, జాబ్ మేళా పెట్టాడు. నేనైతే నా రాజకీయ జీవితంలో నేను 21 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు వరకు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మంత్రులను చూశాను, ఎమ్మెల్యేలను చూశాను. కానీ ఏ వ్యక్తి కూడా తన జేబులో నుంచి తీసుకొని లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఒక్క ఎమ్మెల్యే సురేంద్ర గారు. ఎందుకు చెప్తున్నానంటే ఏ గ్రామానికి పోయినా మాన్యుమెంట్స్ మాదిరి గోడలు కట్టి నిలబడిపోయినాయి, టాప్ వేసి నిలబడిపోయినాయి, తలుపులు లేక నిలబడిపోయినాయి, విగ్రహాలు లేకుండా నిలబడిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అండేపల్లి అనే గ్రామంలో 4 దేవాలయాలు ఉంటే ప్రతి దేవాలయానికి అన్న మా గుడికి కావాలంటే ఎంత కావాలమ్మా అంటే 1,00,000 రూపాయలు అంటే అట్లే ఇవ్వడమే. ఎలక్షన్లు అయిన తర్వాత అన్న మీరు చెప్పినారంటే దాదాపు నేను హైయెస్ట్గా అండేపల్లి డబ్బులు ఇప్పించాను గుళ్ళకు. అంటే ఎవరిస్తారు? చాలామంది వేల కోట్ల రూపాయలు ఉంటాయి, డబ్బులు అందరితో షావుకారులు ఉంటారు. ఇచ్చే గుణం కూడా ఉండాలి. అది మన ఎమ్మెల్యే బాబు గారు సురేంద్రబాబు గారి ఘనత. మరీ ముఖ్యంగా ఒకటి మాత్రం వాస్తవం, కళ్యాణదుర్గం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కళ్యాణదుర్గం. 2006లో నేను జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాను. నేను ఆ రోజు అందరి సమక్షంలో జెడ్పీ వైస్ చైర్మన్గా ఇవ్వాలని చెప్పారు. ఆ రోజు మన జెడ్పీటీ సభ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, ముఖ్య అతిథి అయినటువంటి స్థానిక శాసనసభ్యులు అలిమినేని సురేంద్ర గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా రామ్మోహన్ చౌదరి గారు, పెద్దలు మల్లికార్జున గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్స్, తెలుగుదేశం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మల్లికార్జున రామ్మోహన్ అన్న ఏం లేకుండా ఏం చేశారు, అన్ని చెప్పేసేసారు విషయాలు. నేను కాస్త చెప్తాను. ఈ మహానాడు అనేది మనకు ఒక పర్వమైన దినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మహానాడు ఆనవాయితీగా నియోజకవర్గ మహానాడు మనం జరుపుకుంటున్నాము. జిల్లా మహానాడుగా 22వ తేదీ అనంతపురంలో జరుపుకుంటాము. మళ్ళా చెప్పడంలో ఎక్కడన్నా కానీ ఆ రోజు 22వ తేదీ కూడా మీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జిల్లా మహానాడుకు వచ్చి మినీ మహానాడుకు ప్రతి ఒక్కరూ అక్కడ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగనే ఈ మన గత 5 ఏళ్ల గురించి ఒక్కసారి ఆలోచిస్తే గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన పార్టీకి నిబద్ధత గల మనం ఉంటాము. గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టారనేది, అది కూడా ఈ జిల్లాలో మీ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్నెన్ని కేసులు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారో అది నా వరకు తెలుసు, మీ అందరికీ తెలుసు. కష్టపడేది మీ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఎందుకంటే వైసీపీ పార్టీ వచ్చి వ్యవస్థలను, ప్రజలను, ఓన్లీ తెలుగుదేశం క్యాడర్నే కాదు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టి ఎంతో ఇబ్బందికరంగా చేసింది. ఎందుకంటే ఎస్సీలను హత్యలు చేపించింది, బీసీలను హత్యలు చేపించింది. అదే విధంగా బీసీ నాయకులను, రాష్ట్ర నాయకులందరినీ కేసులు పెట్టించి అక్రమంగా ఎంతెంత మందిని ఇబ్బంది పెట్టింది. అట్లే పోతే అదే కేసుల విషయంలో మనకు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా లాస్ట్ కు ఆయన్ను కూడా కేసులో పెట్టి ఎన్ని రోజులు జైల్లో పెట్టారో మీరు ఎవరన్నా మర్చిపోయే పరిస్థితులలో ఉన్నారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరి కోసం ఆయన అన్ని రోజుల లోపల ఉన్నాడు? కేవలం ప్రజలకు మేలు చేయాలి, తెలుగుదేశం పార్టీని నిలబెడితే తెలుగుదేశం నాయకులే ప్రజలను కాపాడుతారనే ఉద్దేశంతో ఎంత తల్లడిల్లిపోయేటట్లుగా తెలుగుదేశం పార్టీని చేసినారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన జిల్లాలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసి
ప్రతి ఒక్క విషయం పైన అవగాహన తెచ్చుకొని మన జిల్లాను ఒక మోటివేట్ చేసి ఈ జిల్లాకి ఏమి చేయాలి ఏమనే ఉద్దేశంగా ఆయన కూడా పాదయాత్ర చేసి మన రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ మైలేజ్ కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఎవరంటే అది మన నారా లోకేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా పోతే గత 1924లో జగన్మోహన్ రెడ్డి ఏం పని చేసినాడంటే ఒక్కసారి చూడండి. ప్రజా ఆస్తులను కొల్లగొట్టే విధంగా ప్రజావేదికను కూల్చే మొదలుకొని పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అయితే అంటే దాన్ని కూడా రివర్స్ టెండరింగ్ అనే దాంతో మొదలు పెట్టించి వ్యవస్థలనంతా కూడా చిన్నాభిన్నం చేశాడంటే చూడండి ఒక్కసారి. ఏ వ్యవస్థ ఒక లేడీస్ కి ఏమన్నా స్వేచ్ఛ ఉన్నదా, బీసీలకు స్వేచ్ఛ ఉన్నదా, మైనార్టీలకు ఏమైనా స్వేచ్ఛ ఉన్నదా? ఏ ఒక్కరికి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ మనశ్శాంతి లేకోకుండా ఎప్పుడేం జరుగుతుంది అనే ఉద్దేశంగా చేశాడు. లాస్ట్ కు అటుపోయి ఇటుపోయి అన్నం పెట్టే రైతన్నను కూడా వదలకుండా టైటిల్ యాక్ట్ అని తెచ్చి ఆ భూములను కూడా కాజేయాలని ప్రయత్నం చేశాడు ఆయన. ఒక్కసారి అవకాశం అని ఒక్కసారి ఓటేయండి వేపించుకొని 5 ఏళ్లలో మనకు రాష్ట్రం విడిపోయి ఎంతో ఇబ్బంది పడితే ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన చేసిన పరిస్థితులు చూస్తే ఒక 30 ఏళ్ళు ఎనికిపోయే పరిస్థితికి మనం తెచ్చిపెట్టాడు రాష్ట్రం. అందుకే మన మంచి నాయకుడు మీకు శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు వచ్చారు. ఆయన చెప్పినట్లు ఇనుకొని బాగా వ్యవస్థనంతా నీట్ గా పోయి రేపు జరగబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎన్నికల్లో అదే విధంగా మున్సిపాలిటీలో ఏ ఒక్కటి వదలకుండా వార్డు మెంబర్ కార్డు నుంచి సర్పంచ్ కార్డు నుంచి కౌన్సిలర్ కార్డు నుంచి జెడ్పీటీసీ మొత్తం క్లీన్ చిప్ చేసే విధంగా మీరంతా కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకుపోతే, అదే విధంగా మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడో ఒక మాట అంటారు, నా పైన బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చెప్పిన నేను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ఎల్లవేళలా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు అనుకున్నది బీటీపీ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడంటే ఒక్కసారి మీకోసం ఎంత పోరాడుతున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. అదే విధంగా పోతే యువత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, మన జిల్లాకు వచ్చారు. సురేంద్రబాబు గారి కూతురు పెళ్లికి కూడా రావడం జరిగింది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఎంతో మంది బాధపడ్డారు. అలాంటిది మన నాయకుడు సామాన్యమైన కార్యకర్త కూడా తెచ్చి నా అర్జీ, నా పని ఇది, నా పర్సనల్ వ్యక్తిత్వంగా ఇట్లుంది అంటే వాటిని కూడా హక్కును చేసుకొని వీలున్నంత వరకు పరిష్కారం చేస్తానని వాళ్ళను ఫోటో సెషన్ ఇచ్చి కార్యకర్తల కోసం ఉండాలంటే మన నాయకుడు గొప్పతనం ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి నాయకుడు దేశంలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే విధంగా పోతే మొన్న అమరావతికి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి నుంచి ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? గతంలో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మా అక్కడున్న అధికారులను పంపించి పర్యవేక్షించి తెలుసుకొని రాండి అన్నాడు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఈ మన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారంటే వాస్తవాలు ముందు చూపున్న విజన్ ఉన్న నాయకుడు అనేది మీ అందరూ గుర్తు చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన నాయకుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం. మాట్లాడే ముందుగా తెలుగు తమ్ముళ్ళ ప్రబంధన ఆత్మీయ సమ్మేళనంలో మల్ల వెంకటేశ్వర గారు ఆర్టీసీ వాళ్ళు 1 నిమిషము పేరు పేరున వాళ్ళందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికుందంటే మీ అందరి వలననే ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయిలో మనమందరూ కూడా ఉండగలుగుతున్నాం. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఆ జెండా ఎప్పుడు కూడా రెపరెపలు ఆడాల్సిందే, ఆడుతుంది కూడా. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఈ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఒకే భరోసా, మన నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఎప్పుడు కూడా అండదండలతో ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందించే వ్యక్తి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు.
ఈ రోజు మినీ మహానాడు రూపంలో మీ ముందుకు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మంచి మనసున్న ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. నన్ను మీరు అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ గెలుపు ఎప్పుడు కూడా మీ మనసులో మంచి వ్యక్తికి, మంచి పార్టీకి, మంచి నాయకుడికి, చంద్రబాబు నాయుడుకి ఓటేసి ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు మీరంతా గర్వపడేటట్టు మీ ముందు నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప మీరు ఏ ఒక్క విషయంలో కూడా తలదించుకునే పరిస్థితి ఏ రోజు కూడా రానినని మీ స్వభావంగా తెలియజేస్తున్నా. రకరకాలుగా మన నాయకులందరూ కూడా అన్ని విషయాల అభివృద్ధి పైన అందరూ కూడా తెలియజేశారు. ఒకటే చెప్తున్నా, మొన్ననే గవర్నర్ గారు మా గృహానికి వచ్చినప్పుడు ఒక మన జిల్లా ఉన్నతమైన అధికారి వచ్చి, చాలా పెద్ద అధికారి ఆయన, మన జిల్లాకి అధికారి ఆయన చెప్తున్నాడు, సార్ 2 నెలలు 3 నెలలు ముందు ఉంటాడు ఎమ్మెల్యే గారు, ఎప్పుడైనా రిపోర్ట్స్ ఇవ్వగలిగితే, ఎవరైనా ఈ రోజు వస్తున్నాయంటే ఆయన 3 నెలలు ముందే ఇది కావాలని ఇచ్చుంటాడు. అంత 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 చాలా ఆలోచన శక్తితో వాళ్ళ నియోజకవర్గం నుంచి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఈ సురేంద్ర గారు అని చెప్పి గవర్నర్ గారికి చెప్పడం నిజంగా ఆ రోజు నాకు ఆనందం అనిపించింది. అదే విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఇప్పుడే నారాయణ గారు కూడా చెప్పారు. ఆర్టీటీ విషయంలో ఖచ్చితంగా ఆగస్టు నెలలోనే 2024లో ఆగస్టు నెలలోనే అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే ఆర్టీటీ ఎఫ్సిఆర్ఐ ఏదైతే ఉందో ఆ రోజు కూడా మా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా అందరికీ కూడా తెలియకపోయినట్టు ప్రజలకు కానీ నాకు ఆ రోజు తెలిసి పరిస్థితి జటలం కాబోతుంది, ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ రోజు అమిత్ షా గారికి లెటర్ ఇచ్చి మరీ ఫాలోఅప్ చేసి ఆయన ద్వారా కూడా అనుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. తర్వాత కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎవరైతే కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారో విప్, ఆయన కూడా మన ప్రాంతం గురించి బాగా తెలుసు, ఆర్టీడీ గురించి కూడా బాగా తెలుసు. కాబట్టి కాలువ శ్రీనివాస్ గారి నాయకత్వంలో, పరిటాల సునీతం గారి నాయకత్వంలో, అలాగే దగ్గుపాటి ప్రసాద్ గారు, అలాగే శ్రావణి గారు, నేను అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు కలిసి ఆర్టీటీ విషయాలు తీసుకురావడం జరిగింది. ఈ సమస్యని పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ఈ మహానాడులో ఆర్టీటీ విషయం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక దైవం, ఒక దేవుడు లాంటి ఫెర్రర్ గారు, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన, మీ పైన, మనందరి పైన ఉంది. దానికోసం మనం జెండాలతో కట్టుకొని బైక్ ర్యాలీ చేస్తే ఆర్టీటీ నిలబడదు. 2023లోనే ఇది వచ్చింది. అంటే నేను ఆగస్టులో ఇచ్చానంటే అప్పుడు అంతకు ముందే మీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులంతా నిద్రపోతున్నారా? ఎందుకు మీరు ఆ రోజు మీరు ముందుకు తీసుకెళ్లలేదు? ఈ రోజు ఏదో జెండాలు కట్టుకొని ఏదో మేము ఉన్నామని చూపించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళని ఏదో రకంగా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో జెండాలు కట్టుకొని ఊరంతా తిరిగితే ఒక ఆర్టీటీ మంజు ఫెర్రర్ గారు కూడా బాధపడ్డారు. మీరు ఒక పార్టీ జెండాలు కట్టుకొని తిరిగితే ఒక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది, దయచేసి మీరు తిరిగిన తప్పు అనే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా వాళ్ళు తెలియజేశారు. అంటే ఇంత నీచమైన ఆలోచన మీకు రావడం నిజంగా మన ప్రాంతం దురదృష్టకరం. అది అభివృద్ధిని ఎప్పుడైనా కానీ అభివృద్ధి వైపు అందరూ కలిసిమెలిసి దాన్ని నిలబడడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని చెడగొడితే నీకు వచ్చేది ఏమీ లేదు. మా మీద నిందేయాలంటే అది వీలు కాదు. ఎందుకంటే ఈ పరిస్థితి అంతా మీరు సృష్టించుకున్న పరిస్థితి, మాది కాదు. మా పరిస్థితి ఇప్పుడు మొదలైంది. మేము అభివృద్ధి వైపు ఇప్పుడు పయనిస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి యువ నాయకుడు వారి నాయకత్వంలో మా ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటాం. మన మంత్రులు తక్షణం స్పందిస్తారు. ఏ చిన్న పని ఉన్నా ఫోన్ చేస్తే స్పందిస్తారు. మా ప్రాంతానికి ఇది కావాలంటే ఖచ్చితంగా చేస్తాం తమ్ముడు అంటారు, కష్టం చేసి తీరుతున్నారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఏదో అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్తాం తప్ప ఇలా కాలక్షేపానికి కాదు. ఏదేమైనా కూడా మన మినీ మహానాడులో మనం ప్రవేశపెట్టిన 17 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలవుతాయి. రాబోయే సంవత్సరంలో మన జిల్లా అధ్యక్షుడు వారి చేతికిచ్చి ఈ 17 కూడా అమలయ్యేటట్టు చూసాం. అన్ని కూడా ఈ కాపీ కూడా మీ అందరూ కూడా పంపుతాం. ఈ కాపీని మీకు ఎందుకు ఎలా పంపుతాం అలాగే మా జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి
అలాగే మా జిల్లా నాయకుడు కూడా అందజేసి ఈ కళ్యాణం ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగేటివి కాదు, రాబోయే సంవత్సరంలో అన్ని కూడా ప్రారంభమై వచ్చే మహానాడు రూపంలో పూర్తిగా అభివృద్ధి అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇది 17 కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి. అవి 150 బెడ్ల హాస్పిటల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అనవసరంగా చెప్పదలుచుకోలేదు, అయిన తర్వాత చెప్పడమే నా పద్ధతి. ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు కూడా చెప్పాడు. అభివృద్ధి వైపు రకరకాలుగా నన్ను ఏదో శ్రీమంతుడు అది ఇది అంటున్నారు. నేను సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టొచ్చాను, నేను ఒక రైతునే. నాకు అలాంటివన్నీ లేదు. నేను ఎక్కడ మీ ఇంట్లో ఎక్కడ భోజనం పెట్టినా ఉంటా, కింద పెట్టుకుంటా, పైన ఏది అక్కడే ఉంటాను తప్ప నాకు అలాంటి ఆలోచనలు కానీ అలాంటి బుద్ధి కానీ నేను ఎట్లాంటి వేది కూడా నా మనసులో ఎక్కించుకోలేదు. ఈ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పెట్టిన పార్టీకి నేను ఎమ్మెల్యేగా, మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా నేను ఉండడం చాలా గర్వంగా ఉంది. ఆ గర్వాన్ని ఎప్పుడు కూడా మీరు తలెంచుకునేట్టు చూసుకోవడం తప్ప మీరు తలదించుకునే ఏర్పాటు ఏది కూడా చేయదు. ఆ రోజు ఎన్నికల్లో ప్రతి కూడల్లో కూడా చెప్పాను, ప్రతి సందులో కూడా చెప్పాను, మీరు నన్ను గెలిపించండి, మీరు గెలిపించిన తర్వాత చూస్తారు అవినీతి లేకుండా పరిపాలన చేస్తానని చెప్పాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అవినీతి లేకుండా పరిపాలన చేస్తాను. రకరకాల రోడ్లు ఇప్పుడే రామ్మోహన్ చౌదరి గారు చెప్పారు. నిజంగా ఏదైతే పేరూరు కంబదూరు రోడ్డు ఉందో నిజంగా అది ఒక ఛాలెంజింగ్ రోడ్డే. కనీసం ఆ కాంట్రాక్టర్కి నేను పోయి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు పని ప్రారంభించండి, అన్ని సహాయ సహకారాలు అందిస్తాం, మీరు పని చేయండి అంటే ఆయన అన్న మాతో కాదు, నాకు మాతో కూడా మిత్రుడే, సురేంద్ర దయచేసి నాతో కాదు, నేను చేయలేను, దాంట్లో 5 కోట్ల దాకా నాకు నష్టం వస్తుంది, నేను ఆల్రెడీ క్యాన్సిలేషన్ ఇచ్చా అన్నాడు. నువ్వు క్యాన్సిల్, నాకు తెలుసు, నేను కూడా కాంట్రాక్టర్ కొన్నా, అది ఒక్కసారి క్యాన్సిల్ అయితే మరి ఆ తిరిగి రోడ్డు కావాలంటే కనీసం 5 ఏళ్ళు పడుతుందో 6 ఏళ్ళు పడుతుందో. ఇలాంటి పరిస్థితి నేను విశాఖపట్నంలో ఎదుర్కొంటున్నా. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మన ఎవరైతే హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఆ రోడ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చిన అడగడంతో ఆ రోడ్లన్నీ కూడా నేను చేస్తున్నాను. అలాంటి ఇబ్బంది నాకు ఇక్కడ వచ్చింది అంటే అక్కడ నాకు నష్టం వస్తుంది, ఇక్కడ నష్టం వస్తుంది. అది నీళ్ళు కాదు, నా కంపెనీ. ఇప్పుడు నేను కంపెనీ నుంచి బయటకు వచ్చాను, మీలో సేవకుడుగా ఉంటున్నాను, మీకు సేవ చేయడానికి ఉంటున్నాను. ఏదేమైనా కూడా ఈ మినీ మహానాడు రూపంలో రకరకాలుగా నిన్ననే మన ఇరిగేషన్ మంత్రి గారు జిల్లాలో అత్యధికంగా మీకు చెరువులు కంపొప్పించుకోవడానికి 25 చెరువులు కలిపి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేశారని చెప్పాడు. అంటే ఎవరైతే మన చెరువుల సమితి అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పనులు రాబోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నా, మీరు ఎవరి కూడా అనుమానం పడవద్దండి. మనకున్న కార్యకర్తలు 10,000 నుంచి 20,000 మంది కార్యకర్తలు లేదా 1,00,000 మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి. 1,00,000 మంది కూడా బాగుపడే చూసుకునే బాధ్యత నాది. దయచేసి పార్టీ జెండా ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఎగరాలి. మనకు ఒకే ఒక్క గ్రూపు, అదే చంద్రబాబు నాయుడు గ్రూపు. వేరే ఏ ఇతర గ్రూపులు కూడా లేవు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఉన్నంత వరకు ఉండమన్నంత వరకు నేను ఉంటాను తప్ప నువ్వు కాదు, నువ్వు సరిగా లేవు, ఇంకొక వ్యక్తి వస్తానంటే తక్షణం తల వంచి నేను ఈ ప్రాంతం నుంచి పోయి అతనికి అవకాశం ఇచ్చి ఏదైనా గెలిపించే వాళ్ళు చూస్తాం. అంతే తప్ప మీరు దయచేసి మోసపూర్వకమైన మాటలు నమ్మొద్దండి. గడిచిన 5 ఏళ్లలో పార్టీని ఏ రకంగా ఇబ్బందులు జరిగాయో మీరు అందరూ కలిసి కట్టినట్టు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడ మన కమ్మదూరు శ్రీరాములన్న చూస్తున్నా. మొన్ననే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడకి వెళ్తే ఆయన ఒక కోటీశ్వరుడు, ఆయన కూడా పరక పట్టుకొని ఆ కళ్యాణ మండపంలో ఊడ్చుకుంటూ అక్కడ ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. ఆయన పార్టీ ప్రేమ, ఆయన మమకారం నిజంగా నాకు చాలా గొప్పగానే అనిపించింది. అలాగే మన ప్రతిరోజు కూడా బిక్కి గోవిందప్ప కావచ్చు, శివశంకర్ కావచ్చు, మల్లికార్జునప్ప కావచ్చు, రామ్మోహన్ చౌదరి కావచ్చు, ఎన్సాం కావచ్చు, ప్రతి రకరకాలుగా పేరున్న ప్రతి ఒక్కరు కూడా, వెంకటేష్ కావచ్చు, మన టీకే కావచ్చు, అలాగే బాధన్న కుటుంబం కావచ్చు, రకరకాల అందరూ కూడా మీరందరూ కూడా ఒక సైనికుల్లాగా పార్టీకి పనిచేశారు. మీరెక్కడ కూడా ఇబ్బంది పడరు. నా నుంచి ఏ ఒక్క ఇబ్బంది ఉండదు. మీరు రాబోయే జూన్ అంటే ఇంకో 10 రోజుల నుంచి మీరు చూడబోతున్నారు. ఇక్కడ ఏంటి మా ఎమ్మెల్యే అంటే ఏమనేది చూడబోతున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయి. పూర్తిగా మీ మధ్యలోనే ఉంటా, మీకోసమే చేస్తా. ఇప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నట్టే. ఎందుకంటే చాలా
నేను ఇక్కడ కూర్చుంటే చాలా వరకు పనులు కావు కాబట్టి రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళి మన అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు కావాల్సిన నిధులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో బీటీపీ ప్రాజెక్టు 100% అది ఖచ్చితంగా పూర్తి చేసి తీర్థం. దాంతో పాటు మన రోడ్లు ఎక్కడికి పోయినా అధ్వానంగా ఉన్నాయి, పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. మొన్నే కలెక్టర్ గారు చెప్తున్నారు, మీ రోడ్లు మీకు చాలా వరకు మీరు 40-50 కోట్ల దాకా NRGS లో రిక్వెస్ట్ ఇచ్చారు, చాలా కష్టం అవుతున్నది. నాకు తెలియదు, మీరు ఆ ప్రాంతాల్లో పర్యటించండి, బాగున్నాయనిపిస్తే మీరేం నాకు ఇవ్వద్దండి, బాగాలేకపోతుంటే ఇవ్వచ్చంటే ఆయనకు మరీ కూడా ప్రపోజల్ తీసుకున్నారు. ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క సందులో వేసే ప్రతి సీసీ రోడ్డు కూడా మన కార్యకర్తలు మన నాయకులే చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేసే అవకాశం లేకుండా చేసే బాధ్యత మాది. ఏదేమైనా కూడా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. మీకు మొన్ననే ఏదైతే మనం మెంబర్షిప్ చేశామో ఆ మెంబర్షిప్కి ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షల రూపాయలు. మన ప్రాంతంలో నాకు తెలిసి ఇప్పటికే ఒక 6 మంది దాకా యాక్సిడెంట్ రూపంలో లేదా ఇతర రూపాల్లో చనిపోతే వాళ్ళకి 10 రోజులు తిరగనే వాళ్ళ అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు పట్టడం జరిగింది. అంటే ఎంత దూరదృష్టితో మన యువ నాయకుడు ఆలోచన శక్తితో ఆ ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షలు చేయడం అంటే కూడా మనం ఇచ్చే డబ్బు కన్నా ఆయన దానికి ఆ డబ్బు జమ చేసి ఆ ఇన్సూరెన్స్ మన కార్యకర్తలు నాయకుల కోసం కడుతున్నారంటే ఆయన నాయకత్వాన్ని మనం అందరూ కూడా రాబోయే కాలంలో పూర్తిగా సమర్థించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏదేమైనా కూడా మనం ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి అది కూడా నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చిన కాన్ఫరెన్స్ ఏదైనా ఉందంటే అది మన కళ్యాణదుర్గ ప్రాంతమే. 1,34,00,000 రూపాయలు ఈ రోజు వరకు మనకు వచ్చాయి. ఈ రోజు కూడా ఇంకా 25 చెక్కులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ సభ అయిన తర్వాత రేపు ఎవరెవరికి వచ్చా చెక్కులు కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు అతి ముఖ్యమైనది ఆరోగ్య సమస్య. హాస్పిటల్ పోవాలంటే మన దగ్గర డబ్బు లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాకు నిన్ననే ఒక అతను బోన్ మ్యారో గురించి చెప్పారు. మన పార్టీ నాయకుడు బోన్ మ్యారో వచ్చింది, ఇబ్బంది అవుతుంది, మన ప్రాంతంలో యాక్షన్ హాస్పిటల్లో ఉందంటే నాకు వెంటనే చెప్పింది బోన్ మ్యారోకి సంబంధించి మనం ఇమ్మీడియట్ గా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించవచ్చు, మీరేం ధైర్యంగా ఉన్నాడు, అధైర్యపడొద్దండి, అది నేను బాధ్యత తీసుకుంటా. ఎందుకంటే 10 లక్షల రూపాయలు మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణమే ఆయన తెలుసు రిలీజ్ చేస్తారు. నేను ఏదైనా అడిగితే ఖచ్చితంగా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఇమ్మీడియట్ గా ఇచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారు. తీసుకుని మనం ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలు కూడా చేస్తున్నాం. అలాగే మన వాళ్ళకు కాదు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఒక 2-3 వస్తే వాళ్ళు మన ఇక్కడ బాలవెంకటాపురం నుంచి ఎవరో వస్తే వాళ్ళకు కూడా మనం 10 లక్షల రూపాయలు ఇప్పడం జరిగింది. అంటే మనకి పార్టీలు అతీతం. అంటే ఒక ఆరోగ్యం, ఒక మనిషిని కాపాడితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. కానీ మీరు ఒకటి తెలుసుకోవాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరికనే వచ్చి రోడ్లంటే తిరిగి జెండాలు ఎత్తుకుని తిరిగితే కాదు. ఇంకా మీకు ఆ జెండాలు కూడా మిగలవు, మీకు జెండాలు కూడా ఉండే పరిస్థితి రాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మన రాజధాని కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే మన అసెంబ్లీ ఎక్కడా లేని విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కట్టబోతున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వదులుకునే ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కసారే మోసపోయారు, అదే 2019లో మోసపోయారు, ఇంకా మోసపోరు ఖచ్చితంగా. అదే నమ్మకంతో మన పార్టీని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అలాగే ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలు మన జిల్లా అధ్యక్షుడు వారికి వెంకటశివ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆయన రావడం, మన తీర్మానాలన్నీ కూడా ఆమోదానికి ఆయన ముందు పెట్టడం, ఆయన ఆమోదించి మన రాష్ట్ర కార్యవర్గాన్ని పంపించడం, అక్కడ కూడా ఆ ఆమోదాలన్నీ జరిగే విధంగా చూస్తాం. అలాగే రకరకాలుగా ఇంకా కూడా కొత్తవి ఉన్నాయి. మొన్ననే చెట్టూరు మండలంలో వాళ్ళ హెడ్ మాస్టర్లు అందరూ వచ్చారు. వస్తే మా స్కూల్లో డెస్కులు లేవు సార్, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. అంటే నేను 1-2 చెప్తాను, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఏదో ఒకటి చేయండి అంటే ఏం కావాలని అడిగినాం. మాకు కూర్చోవడానికి డెస్కులు కావాలన్నారు. స్కూల్ పిల్లలు కూర్చోవడానికి డెస్కులు కావాలంటే సరేలే అన్న.
నేనేమనుకున్నా ఎంతో కొంత అవుతుంది కదా అనుకున్నా. ఆ డెస్కులు 29 లక్షల రూపాయలు, ఆ స్కూల్కి మాత్రమే 29 లక్షల రూపాయలు డెస్కులు అయితే అవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్కూలు ఈ జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఆ రోజు వాళ్ళ స్కూల్లో ఆ డెస్కులన్నీ కూడా ఉంటాయి, అన్ని కూడా వచ్చేస్తాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి మన లోకేష్ బాబు గారు వారంలో ఒక రోజు స్పోర్ట్స్ కోసం కేటాయించాడు. అంటే మొత్తం పిల్లలందరూ కూడా ఆ రోజు వాళ్ళు క్రీడలు ఆడుకోవచ్చు. క్రీడలు ఆడుకోవాలంటే మన ప్రాంతంలో చాలా వరకు కూడా ఆడుకోవడానికి సౌకర్యాలు తక్కువ, ఆడుకోవడానికి కూడా ఏది కూడా వాళ్ళ దగ్గర లేదు. అది ఆలోచన చేసి ఖచ్చితంగా మనం ఏదో రకంగా మన ప్రాంతాన్ని క్రీడలు పిల్లలకు కూడా ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పి 450 క్రికెట్ కిట్లు, అంటే 450 టీంలు ఆడొచ్చు, 450 క్రికెట్ కిట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా జూన్ మొదటి వారంలో రాబోతున్నాయి. 50 వాలీబాల్ కిట్లు, 50 ఫుట్బాల్ కిట్లు. అంటే క్రీడలను మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో నిజంగా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, మన కళ్యాణదుర్గం విద్యార్థులు బాగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా ప్రోత్సహించే అవకాశాలు తీసుకున్నాం. ఏదేమైనా కూడా మా దృష్టికి వచ్చిన మరుక్షణమే రకరకాలుగా ఇంకా అందరూ కూడా మన వాళ్ళు చాలా చెప్పారు, మరీ చెప్పడం నాకు ఇష్టం లేదు. మనకు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడికే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇప్పుడే లోకేష్ బాబు గారు అకౌంట్కి సంబంధించి 5 లక్షల గురించి చెప్పారు. ప్రతి ఒక్కరికి బైకులు ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకున్నప్పుడే మీరు ఏదైనా యాక్సిడెంట్ లేదని అయితే అనివార్య కారణాల వల్ల అప్పుడే మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మన ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడే ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు లైసెన్సులు కూడా ప్రతి ఒక్కరు తీసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మన లోకేష్ బాబు గారి ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇంకా కూడా రకరకాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి చాలా గట్టిగానే పోరాటం చేశాం. పోరాటం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒక రూపం వచ్చింది, ఒక శాంక్షన్ ఒక దారిలో పడింది. ఇంకొక సంతకం చేస్తే మనకి 20 కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్, టమాటో ప్రాసెసింగ్, మ్యాంగో ప్రాసెసింగ్ రెండింటి కూడా ఆ డబ్బులు రాబోతున్నాయి. అలాగే ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడే మన తిమ్మ సముద్రం దగ్గర మొన్ననే ప్రారంభించాం. అక్కడ చిన్న కుటీర పరిశ్రమలన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన బంగారు కుటుంబం అని చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారో ఆ పేరుకు తగ్గట్టు మన ప్రాంతం నుంచి మహిళలు కానీ, మంచి చదువుకున్న వాళ్ళు కానీ చిన్న కుటీర పరిశ్రమలు ఎవరైతే పెట్టుకోగలుగుతారో ఖచ్చితంగా దానికి ప్రోత్సహించేదానికి నేను కూడా సహకరిస్తా. వాళ్ళ పెట్టుబడి కూడా అన్ని విధాలుగా బంగారు కుటుంబం ఏ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన శక్తి ఉందో అందులో ఆయన ఆలోచన మీ ముందు తీసుకొచ్చి నేను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా మీ తరఫున నేను తీసుకుంటానని ఈ మినీ మహానాడు ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి డిఫెన్స్ సంబంధించిన ఒక ఇండస్ట్రీ కూడా ప్రారంభమైంది. అది కూడా ఒక 35 కోట్లలో అది కూడా డిఫెన్స్ ఇండస్ట్రీ రాబోతుంది. ఎందుకంటే ఈరోజు డిఫెన్స్ ఇండస్ట్రీ గురించి ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందంటే నాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. అలాంటి ప్రాంతం మన దేశంలో తిమ్మ సముద్రం ఉన్నంత ప్రాంతం మన దేశంలో ఎక్కడా కూడా దొరకదు. వాళ్ళకి ఒక్క పరిశ్రమ, డిఫెన్స్ పరిశ్రమ వస్తే ఈ రోజు మనం యుద్ధంలో పాకిస్తాన్ని ఏ విధంగా చెట్టగొడ్లు ఆడించామో, తిప్పి కొట్టామో, వాళ్ళని బతకలేని పరిస్థితి తీసుకొచ్చామో, డిఫెన్స్ మనం అంత స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి ఇంకా ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉద్యోగాల్లో కూడా చేరబోతున్నారు. రైతులందరూ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా ఏదైతే ఉందో మనం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నోటి మాటతో మాట్లాడాడో అది చేతితో చేసి చూపించి మన దేశాన్ని, గర్వాన్ని ప్రపంచాన్ని దాటాడు. వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ గురించి మాట్లాడారో ఆ న్యూక్లియర్ దగ్గర పోయి బాంబు పేలేదట్టు చేసి నాయుడు గారు ఉండడం మనం అందరం కూడా మన అదృష్టంగా భావించాలి. ఇదే ఈ స్టేజ్ మీద ఉన్నారో అందరికి కూడా 25 మంది మన నాయకులు, 25-26 మంది నాయకులందరూ కూడా సన్మానం చేయాలని